హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకోవాలి, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు మనం డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, బెస్ట్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ ఉండే కూడా పిక్ చేసుకుని అవన్నీ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అవి కొనాలి అని అనిపిస్తే వాటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అమెజాన్ అయితే ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. అన్ని కూడా మీకు అక్కడ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇవి కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తుంది అనుకోండి, మీకు మొబైల్ నెంబర్ అయితే పక్కన డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, నేను మీకు అక్కడ నుంచి ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ మనము అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాల్సి ఉంటుంది అనే దాన్ని అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి అసలు దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం స్టార్ రేటింగ్ అయితే చూడాల్సి ఉంటుంది. స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటుందో మనకి పవర్ బిల్ అనేది అంత తక్కువ అయితే వస్తుంది. మేజర్గా మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీలో 3 స్టార్ మోడల్ ఉంది, అదే ఎల్జీలో మనకి 2 స్టార్ మోడల్ ఉంది అనుకోండి. మనము ఒక 1 ఇయర్కి 35 యూనిట్స్ వరకు మనకి తేడా అయితే వస్తుంది అనమాట, ఈ 3 స్టార్కి కానీ 2 స్టార్కి కానీ. సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనం తీసుకునేటప్పుడు రేటింగ్ అనేది ఎక్కువ ఉండేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్టెబిలైజర్ అనేది చాలా మ్యాటర్. చాలా కంపెనీస్ ఏం చెప్తాయంటే ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉంటుంది, మీకు స్టెబిలైజర్స్ అవసరం లేదు అని చెప్తారు. బట్ మీరు మేక్ ష్యూర్ ఒక స్టెబిలైజర్ అయితే తీసుకోండి. మీరు రిఫ్రిజిరేటర్ వాడుతున్నా సరే, ఏసీ వాడుతున్నా సరే, టీవీ వాడుతున్నా సరే, ఖచ్చితంగా ఒక స్టెబిలైజర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన దగ్గర మన ఏరియాస్లో ఎలా ఉంటుందంటే వోల్టేజెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి, పవర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఒకసారి ఎక్కువ అవుతూ తక్కువ అవుతూ ఉంటాయి, ఊరికే పవర్ పోయి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి హోమ్ అప్లయన్సెస్ అనేవి చాలా డ్యామేజ్ అయితే అయిపోతాయి. సో అందుకోసమే ఒక మంచి స్టెబిలైజర్ని అయితే వాడండి. ఖచ్చితంగా స్టెబిలైజర్ వాడడం అనేది మీకు లైఫ్ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తుంది. ఇక మనము బెస్ట్ రిఫ్రిజిరేటర్లు డబుల్ డోర్లు ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వైర్ఫుల్ నుంచి వైర్ఫుల్ 235 లీటర్స్ ట్రిపుల్ డోర్ అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అదేంటి డబుల్ డోర్ చెప్తానని చెప్పేసి ట్రిపుల్ డోర్ చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకు అని అంటే మీకు డబుల్ డోర్ ప్రైస్లోనే ఇక్కడ ట్రిపుల్ డోర్ అయితే వస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు మనం వెజిటేబుల్స్ పెట్టుకుంటాం కదా, ఆ వెజిటేబుల్స్ కూడా సపరేట్గా యాక్టివ్ ఫ్రెష్ జోన్ అయితే ఉంటుంది దీంట్లో. అందుకోసం అది కూడా మనకి 25,000 రూపాయల లోపు బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఒక కాన్స్ అయితే ఉంటుంది. ఏంటి అని అంటే ఒకవేళ పవర్ కట్ అయినప్పుడు మనం దీన్ని ఇన్వర్టర్ మీద రన్ చేయాలంటే మాత్రం రన్ చేయలేము, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది వచ్చేటప్పుడు మీకు హయ్యర్ నుంచి 240 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 3 స్టార్. గుర్తుపెట్టుకోండి, మీకు 2 స్టార్ 3 స్టార్ రెండు అయితే ఉంటాయి. 3 స్టార్ అనేది మనకి డబుల్ డోర్లో హైయెస్ట్. మీకు ఇవి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది నాకు ఇక్కడ 5 స్టార్ లేదు అంటారు. మీకు 5 స్టార్ కావాలంటే మీరు సింగిల్ డోర్కి అయితే వెళ్ళాలి. ఇది డబుల్ డోర్ కాబట్టి మీకు 3 స్టార్ అనేది టాప్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ హయ్యర్ 240 లీటర్స్ వచ్చేటప్పటికి 3 స్టార్. ఇందులో వచ్చేటప్పుడు మనకి 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. ట్విన్ ఇన్వర్టర్ కంప్రెషర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక మనం చెప్పాలంటే మనకి బడ్జెట్లో వస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు ఒక మంచి కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు గోద్రేజ్ నుంచి 244 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది మీకు 4 స్టార్ అనమాట. ఇది వచ్చేసేపటికి సింపుల్గా చెప్పాలంటే మన స్వదేశీయ బ్రాండ్. ఇందులో మనకి ఏఐ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అంటే మనము ఒకవేళ ఏదైనా పెడతాం కదా, మన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా, ఆ ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టాము, వెజిటేబుల్స్ ఏం పెట్టాము, సో దానికి తగ్గట్టు ఇది ఏఐతో రికగ్నైజ్ చేసి కూలింగ్ అయితే ఇస్తుంది. సో ఇది బెస్ట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అడాప్టివ్ అనమాట. సో అడాప్ట్ అయిపోయి మనం లోపల ఏం పెట్టినామో దానికి తగ్గట్టు కూలింగ్ అయితే ఇస్తుంది, అవి పాడవకుండా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి 230 లీటర్స్ 2 స్టార్ 3 స్టార్ రెండు అయితే ఉన్నాయి దీంట్లో. ఇందులో వచ్చేటప్పుడు మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అయితే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనకి వారంటీ, మెయిన్ ఇక్కడ కంప్రెసర్ మీద 20 ఇయర్స్ వారంటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. లాంగ్ వారంటీ అనమాట. మీకు మేజర్గా మీరు వీటిని చూస్తున్నప్పుడు కూడా వీటి డోర్ మీద కూడా మీకు మెన్షన్ చేస్తుంటారు 20 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అని. సో అందుకే ఇది ప్లస్ పాయింట్ కాబట్టి అంత ఎక్కువగా మనకి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఫ్రీజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా మనకి విడివిడిగా అయితే కూలింగ్ అవుతాయి అనమాట. ఇది మనకి ఒక ప్లస్ పాయింట్కి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ 242 లీటర్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 2 స్టార్ ఉంటుంది, 3 స్టార్ ఉంటుంది. నంబర్ 1 చాయిస్ ఇది, నా చాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కావాలంటే దీన్ని కొట్టేదైతే ఉండదు. ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పటికి మీకు స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్తో పాటు మల్టీ ఎయిర్ ఫ్లో ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే దీన్ని నెంబర్ 1లో పెట్టాను. మరి దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మనకి సర్వీస్
అవైలబిలిటీ. మీకు మిగతా వాటిలో ఎలా ఉన్నా సరే సర్వీస్ అవైలబిలిటీ అనేది రిఫ్రిజిరేటర్లకు వచ్చేటప్పటికి మాత్రం ఎల్జీ నుంచి చాలా మంచిగా ఉంటుంది. నేను చాలా మందిని అడిగి చూశాను అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను. మీకు ఎల్జీ నుంచి ఇండియా వైజ్గా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సర్వీస్ వైజ్గా ఉంటుంది. అందుకే నేను దీన్ని నెంబర్ 1లో అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేను వెరీ లిమిటెడ్ ఒక 5 మాత్రమే చెప్పాను మీతో, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు వాటి మీద కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అనుకుంటే వాటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి. ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో కూడా వాటి అన్నిటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు మీరు చూసే సమయంలో ప్రైజెస్ అనేవి ఒక 1000 రూపీస్ పెరగొచ్చు, ఒక 1000 రూపీస్ తగ్గొచ్చు. మీరు చూసేటప్పటికి ఇంకొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో నేను కొంచెం ముందుగానే రికార్డ్ చేస్తున్నాను, బెస్ట్ ఏమున్నాయని చూసుకొని. ఇదే కాదు చాలా వీడియోస్ అన్ని కూడా నేను బెస్ట్ ఏమున్నాయో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ లిస్ట్కి తగ్గట్టుగానే నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ప్రైస్ అనేది మీకు అటు ఇటుగా ఉంటుంది. మీకు సేల్స్ టైంలో ఒకలా ఉంటుంది, నార్మల్ టైంలో ఒకలా ఉంటుంది. మీరు దాన్ని బట్టి అయితే పర్చేస్ చేయండి. సో ఇది గైస్ వీడియో. మీకు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మేక్ ష్యూర్ మన లింక్స్ అయితే యూజ్ చేయండి. మీకు డౌట్ ఉంది అనుకుంటే మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు మంచి మంచి డీల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడు మనం పోస్ట్ చేస్తుంటాం. ఓన్లీ జెన్యూన్ డీల్స్ వస్తే మాత్రమే పోస్ట్ చేస్తాం. రోజుకి 100 డీల్స్ అయితే పోస్ట్ చేయము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాని మీద స్కాన్ చేసి పక్కన QR కూడా కనిపిస్తుంది, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.